హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? చాలా రోజులైపోయింది మన ఛానల్‌లో డ్రామా ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల సరిగ్గా డ్రామాస్ అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇక మీదట మన ఛానల్‌లో కంటిన్యూ‌గా డ్రామాస్ అప్‌లోడ్ అవ్వబోతున్నాయి. కాబట్టి మిస్ అవ్వకుండా మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పి అందరిని అడిగితే అందరూ ఈ డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పి సజెస్ట్ చేశారు. డ్రామా అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్సనల్‌గా బాగా నచ్చింది. రండి ఇక డైరెక్ట్‌గా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాము. ఈ డ్రామా స్టార్టింగ్‌లోనే మనకి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌ని చూపిస్తూ ఉన్నారు. అందులో ఉన్న ముసలి వాళ్ళందరూ వాళ్ళకి తోచిన డ్రాయింగ్‌ని వేస్తూ ఉన్నారు. కానీ ఒక ఆవిడ మాత్రము ఒక వైట్ పేపర్ మీద బ్లూ కలర్ స్కెచ్‌తో సముద్రాన్ని డ్రా చేస్తూ నేను 70 సంవత్సరాల వరకు బ్రతికి ఉంటాను అనేసి కలలో కూడా ఊహించలేదు అని అనుకుంటూ ఉంది. తనే మన హీరోయిన్. తన పేరు ఏసున్. ఇప్పుడు ఆ పెద్దావిడ ఒంటరిగా సముద్రం ఒడ్డున నించొని నేను చిన్నప్పుడు పదే పదే వాడే ఆ మాటని ఇప్పుడు కూడా పలుకుతానని అస్సలు అనుకోలేదు అనేసి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంది. యాక్చువల్‌గా మన హీరోయిన్ వాళ్ళ అమ్మ సముద్రం లోపలికి వెళ్లి చేపలు, నత్తలు అన్నీ పట్టుకొని వచ్చి దాన్ని అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అవి గుర్తు తెచ్చుకొని అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ సముద్రం వైపు చూస్తూ ఏడుస్తూ తన గతాన్ని తలుచుకుంటూ ఉంది. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తున్నారు. ఏసున్ సముద్రం ఒడ్డు పైన నిల్చొని అమ్మను పిలుస్తూ త్వరగా సముద్రం నుంచి బయటకు రమ్మా అని అరుస్తూ ఉంది. అప్పుడు ఏసున్ వాళ్ళ అమ్మ బయటకు వచ్చి హీరోయిన్‌ని చూసి "నువ్వు సముద్రానికి కాస్త దూరంగా ఉండు" అంటూ సైగలు చేస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మతో పాటు సముద్రంలోకి దిగిన ఆడవాళ్ళందరూ ఒడ్డుకు వచ్చేసి వాళ్ళకి ఏమేం దొరికాయా అనేసి అందరూ లెక్కలేసుకుంటూ ఉన్నారు. కానీ ఏసున్ వాళ్ళ అమ్మ మాత్రం ఇంకా సముద్రం లోపలే ఉండి చేపలు పడుతూ ఉన్నారు. అదే సమయంలో ఒడ్డుకు వచ్చేసిన ఆడవాళ్ళందరూ ఏసున్ని కొంచెం ఆట పట్టిస్తూ ఉన్నారు. "నీ కోసం వేచి ఉన్న క్వాన్సీ యొక్క బుగ్గలు చూడు ఎలా ఎర్రబడ్డాయో" అని నవ్వుకుంటూ ఉన్నారు. "నేను చాలా సేపటి నుండి ఎండలో ఉన్నాను. అందుకే నా బుగ్గలు అలా ఉన్నాయని చెప్పాను కదా" అని ఆ బాబు అంటూ ఉన్నాడు. ఇతనే మన హీరో. పేరు క్వాన్సీ. అంత ఎండలో నీకోసం పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడు. నువ్వే బాగా ఆలోచించుకో. చేపలు పట్టే వాళ్ళ కూతురు చేపల వ్యాపారాన్ని చేసే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నువ్వు ఈ జీజు నగరాన్నే ఏలవచ్చు అని అంటూ ఉన్నారు. నీ వల్ల వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడు అనేసి ఏసున్ క్వాన్సీకి దగ్గరికి వెళ్ళి నీ బుగ్గలెందుకు ఎర్రబడ్డాయి? రోజు ఏమైనా చెంపదెబ్బలు తింటున్నావా? అయినా నా వెనకాల ఎందుకొస్తున్నావు? అని క్వాన్సీకి చేతిలో ఉన్న బుట్టను పక్కకు విసిరేసేసి వచ్చి ఒడ్డున కూర్చొని మా అమ్మ ఒక నత్తనే కనుండొచ్చు కదా! నన్నెందుకు కనడము? అని అనుకుంటూ ఉంది. అంతలో ఏసున్ వాళ్ళ అమ్మ ఒడ్డు మీదకి వచ్చి తను తెచ్చిన ఈ చేపలన్నిటిని సెపరేట్ చేస్తూ ఉంది. అప్పుడక్కడున్న ఆడవాళ్ళందరూ ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఇంతసేపు సముద్రం లోపల ఉంటే నీ ఊపిరితిత్తులు పాడైపోయి నువ్వు త్వరగా చనిపోతావు. రేపటి రోజున నువ్వు మంచాన పడితే నిన్నెవరు చూసుకుంటారు? అని తెగ తిడుతూ ఉన్నారు. అన్నట్టు హలీం బామ్మకి హెల్త్ బాలేదు. మనమిచ్చే ఈ కొన్ని చేపలు, నత్తల్ని అమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నారని అంటూ ఉంటే హలీం బామ్మకి ముగ్గురు కొడుకులున్నారు కదా! నేనెందుకు చేపలివ్వాలి? అనేసి ఏసును వాళ్ళమ్మ అరుస్తూ ఉంది. "నువ్వు రెండో పెళ్లి చేసుకున్న తర్వాతన్నా హ్యాపీగా ఉంటావని అనుకున్నాము. కానీ నీ రెండో మొగుడు జలగలాగా నీ రక్తాన్ని పీల్చేస్తున్నాడు." ఇక ఏసును వాళ్ళ మదర్ అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక ఏసును వాళ్ళ అమ్మతో "అమ్మ నువ్వు నాకు బదులుగా ఆ నత్తగుల్లన్నే కనాల్సింది కదా! నీకు మాకంటే అవే ఎక్కువ ఇంపార్టెంట్ కదా!" అని తిడుతూ ఉంది. "స్కూల్లో నా కవితల పోటీలో రెండో బహుమతి వచ్చింది. అయినా నీకు దాని గురించి ఏం దిగులు లేదు కదా! నీకవేం అవసరం లేదు కదా! నాకన్నా నీకు చేపలే ఎక్కువ ఇంపార్టెంట్ కదా!" అని యేసును అంటూ ఉంది. దానికి యేసును వాళ్ళ అమ్మ "నువ్వు కవితలెందుకు రాసావు? నువ్వు రాసిన కవితలతో చేపలేం పట్టలేం కదా! ఒకసారి నేను రాసింది చదవచ్చు కదమ్మా! నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది" అని హీరోయిన్ అంటూ ఉంటే దాన్ని తీసుకొని వెళ్లి ముందు మీ నానమ్మకు చూపించు. ఓ ఫ్యామిలీకి చదువుకునే వాళ్ళంటే బాగా ఇష్టం కదా! నువ్వు మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్లి నిన్ను స్కూల్ మానిపిచ్చొద్దని చెప్పు అని అంటూ ఉంది. నాన్నమ్మకి నేనంటే అస్సల ఇష్టం లేదమ్మా. ఎందుకంటే నేను కూడా సేమ్ నీలానే ఉంటానంట. నా మొహం చూడ్డం కూడా ఆవిడకి ఇష్టం లేదంట అని యేసున్ అంటూ ఉంటే, సర్లే నువ్వు ఇంటికి వెళ్లి తిను అని అమ్మ అంటూ ఉంది. దాంతో యేసున్ లేదు లేదు నేనిక్కడే తిని వెళ్తాను. నన్ను ఇంట్లో సరిగ్గా చూసుకోవట్లేదమ్మా. నాకు చేపలు కూడా పెట్టట్లేదు అని అంటూ ఉంది. దానికి యేసున్ వాళ్ళ అమ్మ వాళ్ళని ఎలా మచ్చిక చేసుకోవాలో తెలుసుకో. నీ ఫుడ్ నువ్వే సంపాదించుకోవాలి. ఓ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో తినకూడదు. వెళ్లి అక్కడే తిను అని అంటూ ఉంది. దానికి యేసున్ నాకు చేపలు పెట్టనందుకు కూడా నాకు బాధ లేదమ్మా. కానీ బాబాయ్ కొడుకు కన్నా నాకే ఎక్కువ మార్కులొస్తున్నాయి. నేనక్కడ ఉండడం వల్లనే వాడి అదృష్టం అంతా పోతుంది అనేసి నన్ను తిడుతూ ఉన్నారు. తినేటప్పుడు కూడా వాళ్ళని తిడుతూ ఉంటే నాకు నోట్లో ముద్ద దిగట్లేదమ్మా అని బాధపడుతూ ఉంటుంది. దానికి అమ్మ యేసుని కసిరేస్తూ ఎందుకు ముద్ద దిగదు? వెళ్లి వాళ్ళతో మంచిగా ఎలా నడుచుకోవాలో
చేస్తున్నావో చూడు. మీ స్టెప్ ఫాదర్ వచ్చే టైం అయింది. ఇక్కడ తినొద్దు. వెళ్లి అక్కడే తినాలి" అని అంటూ ఉంది. అంతలో యేసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ ఇంట్లోకి వస్తూ, "యేసున్ ఎప్పుడొచ్చావు? మధ్యాహ్నం అయింది కదా! తినేసి వెళ్ళు" అని అడుగుతూ ఉన్నాడు. దానికి యేసున్, "లేదు లేదు, నేను ఇక్కడ తినట్లేదు. నేను అక్కడికి వెళ్తాను" అని చెప్పేసి యేసున్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. యేసున్ వెళ్ళిపోయిన వెంటనే అమ్మ దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంది. ఇక అదే రోజు రాత్రి యేసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్ యేసున్ రాసిన కవితని చదువుతూ, "నువ్వు యేసుని ఎందుకు ఊరికే కసిరి పంపిస్తున్నావు? తనను కూడా మనతో పాటే ఉంచుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా" అని అంటూ ఉన్నాడు. "మమ్మల్ని చాకడానికి నువ్వేమీ సంపాదించడం లేదు. ఆ కుటుంబం దగ్గర కనీసం డబ్బులైనా ఉన్నాయి. తను అక్కడే ఉంటే హ్యాపీగా చదువుకుంటుంది. ఇక్కడికి వచ్చి నాలాగా గొడ్డు చాకిరీ చెయ్యాలా నీ పిల్లలకి" అనేసి అరుస్తూ ఉంది. దాంతో యేసున్ వాళ్ళ స్టెప్ ఫాదర్, "ఈ కవితను నువ్వు చదవాల్సిన అవసరం లేదు" అనేసి దాన్ని నలిపేయబోతూ ఉంటే అమ్మ ఆ కవితను చూస్తూ కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడేమో యేసున్ వాళ్ళ నాన్నమ్మ తన మనవళ్ళకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. కానీ మన యేసున్ మాత్రము కిచెన్ లో వర్క్ చేసుకుంటూ ఉంది. అదే టైంలో క్వాన్సిక్ చేపలన్నిటిని తీసుకొని మన హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఈ రోజు వాడు నా చేతిలో చచ్చాడు అనేసి యేసున్ కూడా అనుకుంటూ ఉంది. వాళ్ళ బాబాయ్ 5 చేపల ఆర్డర్ ఇస్తే క్వాన్సిక్ 6 చేపల్ని తీసుకుని వచ్చి ఇస్తాడు. "నేను 5 చెప్పాను కదా! నువ్వు 6 ఎందుకు తీసుకుని వచ్చావని" అడుగుతూ ఉంటే, "అంటే ఒకటి ఉచితం" అని అంటూ ఉంటాడు. "దానికి మీ అమ్మ ఒకటి ఫ్రీగా ఇవ్వమని చెప్పిందా" అని అంటూ ఉంటే, "క్వాన్సిక్, మీ ఇంట్లో 6 మంది ఉన్నారు కదా! మీరు ఎప్పుడు ఎందుకు 5 చేపలనే కొంటుంటారు" అని అడుగుతూ ఉంటాడు. "ఇంత చిన్న ఏజ్ లో నీకు ఇంత ముదురు మాటలు అవసరమా" అనేసి ఆ చేపల్ని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. యేసున్ కూడా వీడికి ఇవన్నీ అవసరమా అని అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో యేసున్ వాళ్ళ అమ్మ చాలా చేపల్ని తీసుకుని వచ్చి యేసున్ వాళ్ళ బాబాయ్ తింటున్న ఫుడ్ మీద ఆ చేపలన్నిటిని విసిరికొట్టి, "ఇదిగో చాలా చేపలు తెచ్చాను. తీసుకో. యేసున్‌కి తిండి పెట్టడానికి కూడా మీకు గతి లేదా? యేసున్ మీ కుటుంబానికి చెందిన పిల్ల. తనని చిన్న చూపు చూస్తే నేను అస్సల ఊరుకోను. మీ పెద్దన్నయ్య ఇదంతా పైనుంచి చూస్తూనే ఉంటాడు. ఇదంతా చూస్తే ఆయన ఆత్మకు శాంతిస్తుందా" అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో యేసున్ వాళ్ళ బాబాయ్, "మా అన్న నీ వల్లనే అర్ధాయుషులో చనిపోయాడు. నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికొచ్చి ఇలా మాట్లాడుతున్నావు" అని అంటూ ఉన్నాడు. దానికి అమ్మ, "మీరు బాధపడాల్సింది అర్ధాయుషులో చనిపోయిన మీ అన్న గురించి కాదు. చిన్న వయసులో తన తండ్రిని కోల్పోయిన యేసుని గురించి మీరిప్పుడు బాధపడాలి. అయినా నా కూతురు ఇక మీదట ఇక్కడ ఉండకూడదు. నాతో పాటు నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను" అనేసి యేసుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. యేసును వాళ్ళ అమ్మతో పాటు సముద్రం ఒడ్డు వైపు నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు యేసును వాళ్ళ అమ్మతో, "బాబాయ్ నాకు చేపలు పెట్టకపోవడం కూడా మంచిదే అయిందమ్మా. అలా చేయకుండా ఉంటే నువ్వు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళేదానివి కాదు కదా" అని అంటూ ఉంది. ఇక యేసున్ వాళ్ళ అమ్మ యేసున్‌తో, "నువ్వు త్వరగా పెద్దయిపోయి నువ్వు బాగా చదువుకొని నాకు రోజుకు ₹100 సంపాదించి పెట్టు" అని అంటూ ఉంది. దానికి యేసున్, "అయితే నేను రాసిన కవిత నువ్వు చదివేశావా అమ్మా" అని అడుగుతూ ఉంది. ఇప్పుడు మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్. యేసున్ వాళ్ళ అమ్మ కవితను చదువుతూ ఉంటారు. 'దిక్కుమాలిన నత్తలు' అనే టైటిల్ తో తన ఆ కవితని రాసి ఉంటుంది. "తుఫానొచ్చినా నువ్వు చేపలు పట్టడానికి వెళ్తావు. నాకంటే నీకు ఆ చేపలే ఎక్కువ ఇంపార్టెంట్ అమ్మా. ఆ సముద్రపు అడుగులో ఏముందో ఏమో. నువ్వు ఎప్పుడైనా సముద్రపు అడుగులోకి వెళ్లి అక్కడే చనిపోతే నువ్వు వస్తావని నేను సముద్రం బయటే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాను కదా! ఆ దిక్కుమాలిన చేపల కోసము నీ ప్రాణాల్ని పోగొట్టుకుంటావా అమ్మా" అని అందులో రాసి ఉంటుంది. "ఆ నత్తలమ్మితే నీకు 100 వాన్లు వస్తాయి. నేను పెద్దయ్యాక నీకు 100 ఓన్లు సంపాదించాలి. అప్పుడే మా అమ్మకి విశ్రాంతి దొరుకుతుంది" అనేసి అందులో రాసి ఉంటుంది. అది చదివి వాళ్ళమ్మ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతూ ఉంది. తర్వాత యేసుని ఇంటికి తీసుకుని వచ్చి యేసుని తనతో పాటే ఉంచుకుంటూ ఉంది. యేసు నైట్ నిద్రపోయాక తన గురించి వాళ్ళ హస్బెండ్ కి చాలా గొప్పగా చెప్తూ ఉంది. "నాకు ఇలాంటి కూతురు పుట్టడం నిజంగానే నా అదృష్టం" అని అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ యేసుని ఇంట్లో పడుకొని ఏడుస్తూ ఉంటుంది. అయితే తను ఎందుకు ఏడుస్తుంది అంటే, స్కూల్లో అందరూ యేసునే ప్రెసిడెంట్ అవ్వాలనేసి అందరూ తనకే ఓట్ చేసి ఉంటారు. కానీ స్కూల్ ప్రిన్సిపల్ యేసుని వైస్ ప్రెసిడెంట్ చేసేస్తాడు. "నాకు సెకండ్ ర్యాంక్ లో ఉండడం అస్సలు ఇష్టం లేదని" ఏడుస్తూ ఉంది. ఇంక దాని గురించి క్వాన్సిక్ కూడా వాళ్ళ మదర్ తో చెప్తూ ఉంటాడు. "మన యేసునికి 37 మార్కులు వచ్చాయి. కానీ ఆ ప్రెసిడెంట్ అయిన అమ్మాయికి 28 మార్కులే వచ్చాయి. అయినా తననే ప్రెసిడెంట్ చేశారని" చెప్తూ ఉంటాడు. అదంతా విన్న ఆ యేసున్ వాళ్ళమ్మ స్కూల్ దగ్గరికి వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడాలని డిసైడ్ అవుతుంది. అందువల్ల యేసున్ వాళ్ళ అమ్మ యేసున్ వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్లి, పొలం పనులు చేస్తూ, "నేను నీకు గొడ్డులాగా పనిచేసి పెడతాను. నాకు కొంచెం సహాయం చెయ్యు" అని అంటూ ఉంది. దానికి యేసున్ వాళ్ళ పిన్ని, "నా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బులేమీ లేవు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు" అని
అంటూ ఉంది. దానికి యేసుని వాళ్ళ అమ్మ, "నీ పెళ్ళికి చేపించిన ముత్యాల హారం ఉంది కదా! దాన్ని నాకివ్వు. నాకు దాంతో పనుంది" అని అంటూ ఉంది. "పెళ్ళికి చేపించిన దాన్ని ఎలా ఇవ్వమంటావు" అని అంటూ ఉంది. తర్వాత యేసుని వాళ్ళ అమ్మ ఆ ముత్యాల హారాన్ని తీసుకొని చాలా అంటే చాలా మోడర్న్‌గా రెడీ అయ్యి, తనతో పాటు కొన్ని రైస్ కేక్స్, అలానే కొన్ని గిఫ్ట్‌లు, అలాగే కాస్త డబ్బుల్ని తీసుకొని వెళ్లి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఇప్పుడు ఆ గిఫ్ట్‌లని ప్రిన్సిపాల్‌కి ఇస్తూ, "స్కూల్‌లో 37 మంది నా కూతుర్ని ఎంచుకున్నారు. మిగిలిన 25 మందే వేరే అమ్మాయిని ఎంచుకుంటే, నా కూతుర్ని ప్రెసిడెంట్ చేయకుండా వైస్ ప్రెసిడెంట్ ఎలా చేస్తారని" అడుగుతూ ఉంది. ఆ గిఫ్ట్‌లన్నిటిని తీసుకున్న ప్రిన్సిపల్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. ఇక స్కూల్ నుంచి బయటకు వచ్చిన యేసుని వాళ్ళ అమ్మ యేసుని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో యేసుని వాళ్ళ అమ్మతో, "ఏంటమ్మా ఈరోజు బాగా అందంగా రెడీ అయ్యి వచ్చావు. మరేం చేయమంటావు? కంపు కొట్టుకొని రమ్మంటావా? ఆ ప్రిన్సిపల్ నన్ను ప్రెసిడెంట్ చేయడానికి ఒప్పుకోలేదు కదా! అయినా వైస్ ప్రెసిడెంట్ కూడా బానే ఉందమ్మా. ప్రెసిడెంట్ లాగా అందరి మీద అధికారం చలాయించలేను. కానీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ 2 ఒకటే కదా!" అని అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. "ఇలా చూడు యేసున్, పేదరికంలో ఉన్నది మీ అమ్మ మాత్రమే. నువ్వు కాదు. నువ్వు దేనికి నిరాశ పడకు. నువ్వు బాగా చదువుకొని రేపు గొప్ప పొజిషన్‌లో ఉండాలని" అంటూ ఉంటుంది. దానికి యేసుని వాళ్ళ అమ్మతో, "నేను బాగా చదువుకొని నీకొక మంచి ముత్యాల హారం కొనిస్తాను. అంతేకాకుండా నేను పెద్దయ్యాక విమానంలో తిప్పుతానని" అంటూ ఉంటుంది. అది విని అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అమ్మ ఇప్పుడు నైట్ ఇంటికొచ్చేసి నేను ఎక్కువ రోజులు బ్రతకాలి కాబట్టి నేను తాగే సిగరెట్‌లన్నీ పడేయాలి అనేసి పొయ్యిలో వేసి కాల్చేస్తూ ఉంటుంది. నా కూతురు పెద్దయ్యాక నాకు ముత్యాల హారం కొనిస్తుందంట. నన్ను చాలా బాగా చూసుకుంటుందంట అనేసి వాళ్ళ హస్బెండ్‌కి చెప్పి మురిసిపోతూ ఉంటుంది. ఇలా 1 ఇయర్ గడిచిపోతూ ఉంది. యేసుని వాళ్ళ అమ్మ దీనంగా ఇంటి ముందు కూర్చొని ఉంటుంది. అయితే క్వాన్సిక్ వాళ్ళ నానమ్మ ఒక మంత్రగత్తె. తన మీద ఏవో రెడ్ బీన్స్‌ని చల్లుతూ, "నువ్వు త్వరలో చనిపోబోతున్నావు. నీకు దయ్యం పట్టింది. నీ ఊపిరితిత్తులు మొత్తం చెడిపోయాయి. నువ్వు త్వరలో చనిపోతావని" చెప్తూ ఉంటుంది. మంత్రాలు చదువుతూ తన చుట్టూ తిరుగుతూ, "ఆరు బయట నీకోసం ఒక ఆత్మ వెయిట్ చేస్తుంది" అని అంటూ ఉంటుంది. అక్కడున్న ఆడవాళ్ళందరూ కలిసి, "నువ్వు ఇక మీదట సముద్రంలోకి దిగకు. నువ్వు పస్తులుండకుండా మేం చూసుకుంటాము. మేం నీకు హెల్ప్ చేస్తామని" అంటూ ఉంటారు. కానీ వాళ్ళ అమ్మ ఏమో ఆ మాటలేవి పట్టించుకోవడం లేదు. దీంతో యేసునికి బాగా కోపం వచ్చి, వాళ్ళ అమ్మ సముద్రంలోకి దిగే బట్టలుంటాయి కదా! వాటిని తీసుకొని వెళ్లి పొయ్యిలో వేసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. యేసుని ఇంటి ముందు క్వాన్సిక్ చికెన్ పట్టుకొని యేసున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. క్వాన్సిక్ ఏదో తీసుకొని చూసిన యేసున్, "నేనేమైనా బిచ్చగత్తలాగా కనిపిస్తున్నానా?" అనేసి ఆ కవర్‌ని కిందకి నెట్టేసి సముద్రం ఒడ్డుకు పోయి ఏడుస్తూ ఉంటుంది. సముద్రం వైపు చూస్తూ, "సముద్రపు దేవత, మా అమ్మను నువ్వే రక్షించాలి. మా అమ్మపై కనికరించు" అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. "మా అమ్మని పెద్దయ్యాక నేను బాగా చూసుకోవాలి. తనకు ముత్యాల హారం కొనివ్వాలి" అని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే క్వాన్సిక్ చికెన్ కవర్ పట్టుకొని యేసున్‌కి ఎదురుగా వచ్చి నించొని ఉంటాడు. క్వాన్సిక్‌ని చూడగానే యేసున్, "ఏంటి అలా ఎప్పుడు కామ్‌గా నిల్చొని ఉంటావు? నీకేమైనా దయ్యం పట్టిందా?" అని అంటూ ఉంటుంది. దీంతో క్వాన్సిక్ యేసున్ దగ్గరికి వెళ్లి, "ఏడ్చి ఏడ్చి నీకు బాగా ఆకలేస్తుంటుంది కదా! ఈ చికెన్ తిను" అని ఇస్తూ ఉంటాడు. దానికి యేసున్, "ఎందుకు నా మీద ఇంతగా జాలి చూపిస్తున్నావు? నువ్వు ఇస్తే కానీ నేను తినలేనా?" అని అంటూ ఉంటుంది. కానీ దానికి క్వాన్సిక్, "చికెన్ రేటు చాలా ఎక్కువ. ఎవరు చికెన్‌ని వేరే వాళ్ళతో పంచుకోవడానికి ఇష్టపడరు" అని అంటూ ఉంటాడు. ఇలా ఇద్దరూ కలిసి ఆ చికెన్‌ని తింటూ ఉంటారు. అదే సమయంలో యేసున్, "నువ్వు నాకిలా చికెన్ తెచ్చిచ్చినంత మాత్రాన నేను నిన్ను పెళ్లి చేసుకోను" అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో యేసుని వాళ్ళ నాన్నమ్మ ఆ రోజు నైట్ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. యేసుని వాళ్ళ అమ్మ గురించి, ఆమెకి ఏమీ కాకూడదు, తనింకా చాలా రోజులు బ్రతకాలి అనేసి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో యేసుని వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త దగ్గరికి వచ్చి, "అత్తయ్య, మీరు నాతో పాటు బయటకు వస్తారా? నాకొక చిన్న పనుంది. నాకెందుకో కాస్త భయంగా ఉంది" అనేసి వాళ్ళ అత్తగారిని తీసుకొని ఎక్కడికో వెళ్లి వస్తూ ఉంది. ఎక్కడికి వెళ్లారు అన్నది ఈ ఎపిసోడ్‌లో చూపించడం లేదు. తర్వాత యేసు నిద్రపోతూ ఉంటే యేసుని లేపి ఆరు బయటకు తీసుకొని వచ్చి, "ఇవన్నీ నీకోసమే వండి ఉంచాను. కడుపు నిండా తిను" అని చెప్తూ ఉంటుంది. యేసునేమో, "ఇవన్నీ నాకు మార్నింగ్ వండి పెట్టొచ్చు కదమ్మా! ఇప్పుడెందుకు పెడుతున్నావు?" అని అడుగుతూ ఉంటే, "మార్నింగ్ అయితే మీ చెల్లెలు, తమ్ముడు అందరూ తినేస్తారు. ఇవన్నీ నీ కోసమే, నీ ఒక్కదాని కోసమే" అని అమ్మ అంటూ ఉంది. అంతేకాకుండా యేసుని చేతులకి గోరింటాకు పెడుతూ, "ఒకవేళ నాకేదైనా అయితే నువ్వు మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడుండి వీళ్ళకు గొడ్డి చాకిరీలు మాత్రం చేయకు. మీ బాబాయ్ వాళ్ళే నీకు పెళ్లి చేస్తారు. నిన్ను వాళ్ళే బాగా చూసుకుంటారు. అంతేకాకుండా నిన్ను బాగా చదివిస్తారు" అనేసి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటున్న మాటలు విని యేసుకి ఏడుస్తూ
ఉంటుంది. ఏడుస్తున్న యేసుని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ యేసుని దగ్గర ఒక ప్రామిస్ చేయించుకుంటుంది. నేను చనిపోతే నువ్వు మీ చిన్నాన్న దగ్గరికి వెళ్ళిపోతావని నాకు మాటివ్వు అని అంటూ ఉంటుంది. ఇక అలానే ఏడుస్తూ యేసును వాళ్ళ అమ్మ ఒడిలో పడుకొని అలానే నిద్రపోతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. యేసును వాళ్ళ అమ్మ ఫోటో దగ్గర కూర్చొని విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న క్వాన్సిక్ యేసుని దగ్గరికి వచ్చి ఫుడ్ తీసుకుని వచ్చి ఏడ్చి ఏడ్చి నీకు బాగా ఆకలిగా ఉంటుంది. ఏమైనా తిను అని ఫుడ్ ఇస్తూ ఉన్నాడు. నేను మార్నింగ్ లేచేటిలోపే మా అమ్మ చనిపోయి ఉంది. నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. యేసును వాళ్ళ స్టెప్ ఫాదర్ పొలంలో ఏదో పని చేసుకుంటూ ఉంటున్నాడు. ఇక యేసునేమో తమ్ముడిని, చెల్లెల్ని చూసుకుంటూ ఉంది. యేసును వాళ్ళ స్టెప్ ఫాదర్ నేను చేపలు పట్టడానికి సముద్రం లోపలికి వెళ్తూ ఉంటాను. మీ తమ్ముడిని, చెల్లెల్ని నువ్వే చూసుకోవాలి. మీ చిన్నాన్నోళ్ళ ఇంట్లో నువ్వు ఏదైనా పని చేస్తేనే వాళ్ళు నీకు ఫుడ్ పెడతారు. నువ్వు అలా పస్తులతో పడుకోవడము మీ అమ్మ గాని పైనుంచి చూస్తూ ఉంటే మీ అమ్మ ఆత్మ శాంతించదు కదా! అందువల్ల నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళని చూసుకో అని అడుగుతూ ఉంటాడు. దానికి యేసు మా అమ్మ పాచి పని చేయొద్దు అని చెప్పి మాట తీసుకుంది. ఈ పొలం ఖాళీగానే ఉంది కదా! నేను ఇందులో వ్యవసాయం చేసి వాళ్ళు పెద్దయ్యే వరకు చూసుకుంటాను అనేసి వ్యవసాయం చూస్తూ ఉంది. యేసు ఆ పొలాన్ని బాగు చేసి అందులో క్యాబేజీ తోటను వేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు క్వాన్సిక్ కూడా వచ్చి యేసునికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక పంట చేతికి వచ్చాక యేసును వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిపోతానని అంటూ ఉంటే ఏదో ఒక కారణం చెప్పి స్టెప్ ఫాదర్ ఆపుతూ ఉంటాడు. ఇక యేసునికి వాళ్ళ స్టెప్ ఫాదర్ చెప్పే మాటలన్నీ విని విని విసుగొచ్చి ఒకరోజు తన బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఇక దాంతో వాళ్ళ స్టెప్ ఫాదర్ నువ్వు పెద్దయ్యాక నిన్ను సియోన్‌కి పంపిస్తాను. కాలేజీలో చదివిచ్చి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అని ప్రామిస్ చేసి మళ్ళీ యేసుని వెళ్ళిపోకుండా ఆపుతూ ఉంటాడు. కట్ చేస్తే మనకి మార్కెట్‌ని చూపిస్తూ ఉన్నారు. మార్కెట్‌లో పండించిన క్యాబేజీలన్నిటిని కూర్చొని అమ్ముతూ ఉన్నారు. యేసును మాత్రం ముఖానికి ఒక పుస్తకాన్ని అడ్డు పెట్టుకొని అలానే కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. కానీ ఆ క్యాబేజీల్ని తను అస్సలు అమ్మదు. పక్కనే క్వాన్సిక్ చేపలు అమ్ముతూ ఉంటాడు. క్యాబేజీల కోసం ఒక ఆమె వచ్చి క్యాబేజీ ఎంత అని అడుగుతూ ఉంటుంది. క్వాన్సిక్ వెంటనే క్యాబేజీ ₹50 తీసుకోండి చాలా బాగుంటుంది అనేసి తనకి క్యాబేజీల్ని అమ్ముతూ ఉంటాడు. ఆ పైసల్ని యేసుని వాళ్ళ గల్లాపెట్టెలో వేస్తూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న ఆడవాళ్ళందరూ అలానే వాళ్ళని చూస్తూ ఉంటారు. రోజు ఇలానే జరుగుతూ ఉంటుంది. మన హీరోనే యేసుని సైకిల్ మీద తీసుకొని వచ్చింది మాత్రమే కాకుండా తన క్యాబేజీల్ని కూడా ఆ మార్కెట్‌లో అమ్మి పెట్టి తనకొక చైర్ వేసి కూర్చోబెట్టి తన క్యాబేజీలన్నీ క్వాన్సిక్‌నే అమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు కాస్త పెద్దవాళ్ళైపోయిన స్టోరీని చూపిస్తున్నారు. అయితే మార్కెట్‌లో ఒక ఆమె వచ్చి క్యాబేజీ రేట్ తగ్గించమని క్వాన్సిక్‌తో బేరమాడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో యేసుని పైకి లేచి తక్కువ రేటుకి మేము క్యాబేజీలు అమ్మము అని గట్టిగా అంటూ ఉంటుంది. దానికి ఆమె మీ షాప్‌కొచ్చిన కస్టమర్‌తో మీరు ఇలానే రూడ్‌గా మాట్లాడుతుంటారా అని అంటూ ఉంటుంది. దాంతో క్వాన్సిక్ అక్కడికి వెళ్లి తనకు నచ్చచెప్పి ఆ క్యాబేజీలు అన్నిటిని అమ్మేస్తూ ఉంటాడు. ఇక అదే మార్కెట్‌లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు క్వాన్సిక్ యేసుని మీద ఒక మాట కూడా పడనివ్వడు అని అంటూ ఉంటారు. అక్కడే క్వాన్సిక్ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. క్వాన్సిక్ వాళ్ళ అమ్మ క్వాన్సిక్‌తో నేను ఒక ఎదవను కన్నాను. ఏరా దానికి చేతులు లేవా? అది అమ్ముకోలేదా? అని అరుస్తూ ఉంటుంది. దానికి యేసు నేనేమి నీ కొడుకుని అమ్మమని చెప్పలేదు. తనే నాకు అమ్మి పెడుతున్నాడని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సిక్ కూడా తనేమి అమ్మమని చెప్పట్లేదమ్మా. నేనే అమ్ముతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక అదే టైంలో క్వాన్సిక్ వాళ్ళ నాన్నమ్మ అక్కడికి ఒక కర్రను పట్టుకొని వస్తూ ఉంటుంది. క్వాన్సిక్ వాళ్ళ నానమ్మని చూసి యేసును అక్కడి నుంచి కంగారుగా పరిగెడుతూ ఉంటుంది. క్యాబేజీల దగ్గరికి వచ్చిన క్వాన్సిక్ వాళ్ళ నానమ్మ ఆ క్యాబేజీలన్నిటిని కింద పడేసి నువ్వు నా మనవడి షాప్ దగ్గర ఎందుకు కొట్టు పెడుతున్నావు? నీ మీద మీ అమ్మ దెయ్యముంది. ఇలా నీ చుట్టూ తిప్పుకొని నా మనవడిని వల్లో వేసుకుంటున్నావు. ఇంకొకసారి ఇక్కడ షాప్ పెడితే నేను ఊరుకోనని తిడుతూ ఉంటుంది. దానికి యేసు మా అమ్మని దెయ్యమంటావా? నువ్వే పెద్ద దెయ్యంవి అనేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. హీరోయిన్‌తో పాటు మన హీరో కూడా అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇలా ఇద్దరూ అక్కడి నుండి పారిపోతూ ఉండడంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.